అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. సుమారు 1981లో ప్రారంభమైన ఈ కళాశాలలో కొన్ని వందల మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. వివిధ స్థాయిలో ఇతర దేశాల్లో కూడా స్థిరపడిపోయారు. కానీ అటువంటి కాలేజీ ఇప్పుడు శిథిలావస్థకి చేరింది. చదువుకోవడానికి ఒక విద్యార్థి కానీ, చదువు చెప్పడానికి ఒక ఉపాధ్యాయుడు కానీ లేని ఈ కళాశాల దుస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పేసి ఇక్కడ పరిస్థితులను బట్టి తెలుస్తుంది. మనం విజువల్స్లోనే చూస్తూనే ఉన్నాం. ఈ కాలేజీ మొత్తం కూడా ఖాళీగా ఉండి, ముఖ్యంగా పశువుల కాపర్లు తమ పశువులను మేపుకునే దానికోసం అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్న ఈ కళాశాల పరుచూరు నియోజకవర్గంలోని పరుచూరు మండలం ఇక్కడ బత్తుల సుబ్బమ్మ వెంకటకృష్ణారెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో 1981లో దాతల సహకారంతో నిర్మించిన ఈ కళాశాల ఇప్పుడు పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితి. ఇది ఇక్కడ నూతలపాడు గ్రామంలో ఉన్నటువంటి ఈ కళాశాల మైదానం ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో. పూర్తిగా కూడా నిర్మానుష్యంగా ఉంది. 16 ఎకరాల స్థలం ఉన్న ఈ కళాశాల ఇప్పుడు పూర్తిగా కూడా మూతపడి, ఎవరు ఇక్కడ చదువుకోవడానికి విద్యార్థులు లేక కాలక్షేపానికి వచ్చే కుర్రవాళ్ళు, అదేవిధంగా పశువులు కాపర్లు ఇక్కడికి వచ్చి సమయాన్ని అయితే గడుపుతున్న పరిస్థితి అయితే చూడవచ్చు. అసలు ఇక్కడ ఈ కళాశాల ప్రాంగణం పూర్తిగా ఈ విధంగా అవడానికి, కళాశాల ఈ దుస్థితి చేరడానికి ఎవరి కారణమో పూర్తిగా కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది. దానికి సంబంధించి ఈ కళాశాల పూర్వ విద్యార్థులు, అదేవిధంగా స్థానిక గ్రామస్తులు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. పరుచూరు మండలం నూతలపాడు గ్రామంలో ఉన్నటువంటి బత్తులు సుబ్బమ్మ వెంకటకృష్ణారెడ్డి మెమోరియల్ జూనియర్ కాలేజీ అయితే ఇప్పుడు పూర్తిగా మూతబడిన పరిస్థితి ఉంది. సుమారు 1981లో ప్రారంభమైన ఈ కళాశాల క్రమేపా కూడా విద్యార్థులు తగ్గిపోతూ చివరికి కేవలం ముగ్గురే స్టాఫ్ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. పూర్తిగా కూడా విద్యార్థులు రాకపోవడంలో ఇక్కడ జాయిన్ అవ్వడానికి కూడా ఇష్టపడిన పరిస్థితుల్లో కూడా ఈ కాలేజీ మూతకు గురయ్యే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఈ కాలేజీకి రావడానికి కారణాలు, అసలు ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ఇక్కడ చదివిన విద్యార్థులు, అదేవిధంగా వారు మనసులో ఏం ఫీల్ అవుతున్నారు కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీరు గ్రామస్తులు, ఈ కాలేజీ ప్రారంభం దగ్గర నుంచి నాకు తెలిసి మీరు ఉంటారు. ఈ కాలేజీ అసలు ఎలా ప్రారంభమైంది, ఇప్పుడు ఈ స్థితికి రావడానికి మీ కారణాలు ఏంటి? బొత్తుల వెంకట సుబ్బారెడ్డి గారని దీనికి డోనర్ అండి. ఆయన డోనర్ చేస్తే ఈ కాలేజీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినాక ఇప్పుడు స్టాఫ్ అంతా బాగున్నారు. తర్వాత స్టాఫ్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కొత్త స్టాఫ్ని చేర్చుకోవాలి. అందువల్ల పిల్లలు డ్రాప్ అయ్యి పిల్లలు చేరల. ఆ విధంగా అంటే ఇప్పుడు ఎవరు స్టాఫ్ లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల కాలేజీ మూతపడడానికి మెయిన్ కారణం అనుకుంటున్నాను నేను. అయితే సుమారు గతంలో 400 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు, 40 మంది స్టాఫ్ కూడా ఉన్నారని చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులందరూ తగ్గిపోవడానికి స్టాఫ్ ఎందుకు తగ్గిపోయారు? అంటే కొత్త రిక్రూట్మెంట్ ఏం జరగలేదు. కొత్త రిక్రూట్మెంట్ జరగకపోవడానికి కారణం మరి ఆ లోపం ఏదో మనకైతే తెలియదు. అందువల్ల విద్యార్థులు ఎవరు జారల, సబ్జెక్ట్ టీచర్ లేరుగా, లేని కారణం ఇక్కడికి ఎవరు వస్తారు, అందువల్ల రావట్లా. 2-3 ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ కూడా. ఆ 40 మంది స్టాఫ్ రిటైర్డ్ అయిపోయినారు, కొంతమంది వేరే చోట ట్రాన్స్ఫర్ అయిపోయినారు. అది ఇక్కడ ఉన్న పరిస్థితి. చెప్పండి, అంత స్టాఫ్ ఉండి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు విద్యకి ప్రాధాన్యత ఇస్తూ కూడా కొత్త పథకాలు తీసుకొస్తుంది. కానీ ఇటువంటి చరిత్ర గల కాలేజీ, ఎంతోమంది ఇక్కడ విద్యను అభ్యసించి ఇతర దేశాల్లో కూడా స్థిరపడ్డారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇటువంటి కాలేజీ ఈ స్థితికి వెళ్ళిపోవడం పట్ల మీరేమనుకుంటున్నారు గ్రామస్తులుగా? ఏమి లేదు సార్, ముఖ్యంగా నా అభిప్రాయం ఏంటంటే, గతంలో చాలా చక్కగా నిర్వహించినటువంటి ఈ కాలేజీ ఇంత దీనావస్థకు రావడానికి నిజంగా ఈ గ్రామస్తుడిగా నేను చాలా బాధపడుతున్నాను సార్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల దాదాపు 15 గ్రామాలు, చిన్న గ్రామాలు ఉన్నాయి సార్. మా గ్రామమే సెంటరు, అందరు ఇక్కడికే రావాలి. చదువు మీద ఎంతో విజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళు, చదువు మీద మంచి అభిప్రాయం ఉన్నటువంటి చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. మంచి చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలను చదివించడానికి. ప్రభుత్వం యొక్క లోపభూయిష్టమైన విధానాలే ఈ కాలేజీ ఇట్లా దుస్థితికి రావడానికి కారణం సార్. ఎందుకంటే ఎయిడెడ్ స్కూళ్ళు కానీ, ప్రభుత్వ రంగ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ వాళ్ళకి తగిన ప్రోత్సాహకాలు కానీ, తగినటువంటి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ ఏదైనా సకాలంలో అందించటము, ఫ్యాకల్టీని, టీచర్స్ని సకాలంలో రిక్రూట్ చేసుకోవటము,
ఎక్కడైతే స్కూల్ వెనకబడిపోతుంది, ఇది భవిష్యత్తులో ఇంకా కిందకి వెనక్కిపోతుందేమో అనే ఉద్దేశం ప్రభుత్వానికి తెలిసి కూడా నిర్లక్ష్యం వహించి తీరా అంత అయిపోయినాక అక్కడ స్టాఫ్ లేరు, లేకపోతే పిల్లలు లేరు, అక్కడ చదువుకునే ఏమీ లేవు, అంతా మూతపడిపోయింది తీసేద్దామనే భావన ఇప్పుడు రాకపోతే ముందుగానే వీళ్ళకి ఈ విధానాలన్నీ తెలుసు ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వ రంగ విధానాలు మార్చుకోకుండా, ప్రభుత్వ రంగ సంస్థలను బాగు చేయకుండా ఆ లోపభూయిష్టమైన విధానాలను మార్చుకోవాలి. విద్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అనేక రకాల ఈ కొన్ని పనికిరాని విధానాలు కూడా ఈరోజు సంక్షేమ పథకాల పేరు మీద ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడుతుంది. అవన్నీ అవసరం లేదు. తగినంత విద్య, వైద్యం రెండు ప్రజలకు అందిస్తే అంత బాగుపడతారు సార్. ఈ ప్రభుత్వ రంగ విధానాలలో మార్పు వస్తేనే ఇలాంటి ఎయిడెడ్ స్కూళ్ళు కానీ, ప్రభుత్వ రంగ కాలేజీలు, స్కూల్స్ కానీ బాగుపడతాయి సార్. చెప్పండి, ఇప్పుడు గ్రామస్తులుగా ఒక విద్యార్థిగా, ఇప్పుడు ఒక స్థాయిలో స్థిరపడిన వ్యక్తిగా, కళాశాల అంతా విద్యార్థులతో కలకలాడుతుంది, చివరికి బరిగొడ్లు మేతమేస్తున్న పరిస్థితి. ఈ కళాశాల ఈ దుస్థితికి వెళ్ళడానికి గల కారణాలు అనేకమైనప్పటికీ ఒక విద్యార్థి దశ నుంచి వచ్చిన వారుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కాలేజీ ఈ స్థితికి? ఈ కాలేజీ ఒక 1981లో మొదలైందండి. అప్పటి నుంచి కూడా చాలా వైభవంగా ఉంది. చాలామంది పిల్లలు ఉన్నారు, చాలామంది ఇప్పటికీ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, నాతోటి ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే ఇది చాలా పెద్ద కాంపౌండ్. ఇది మొత్తం ఇప్పుడు స్పోర్ట్స్కి కానీ, కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా టాప్ లెవెల్లో ఉంటుంది. ఇది నేను అనుకోవటం ఇప్పుడు స్ట్రెంగ్త్ తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు విద్యా విధానం మారిపోతూ ఉంది. ఇది ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే కాంపిటేటివ్ వాళ్ళని పైకి తీసుకెళ్తున్నాయి, కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఆ లెవెల్లోకి రావటం లేదు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ మీడియం డెవలప్ అయింది, అక్కడ పేరెంట్స్ కేర్ తీసుకుంటున్నారు పిల్లల మీద. సేమ్ టైం స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ సేమ్ అంతే ఇంటెన్సివ్ కేర్ తీసుకుంటున్నాయి, కానీ గవర్నమెంట్లో ఆ కేరింగ్ లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు, పాస్ పర్సంటేజ్ డౌన్ అవుతుంది. లెక్చరర్స్ కూడా అంతగా పట్టించుకోవట్లేదు ఉండే గవర్నమెంట్ కాలేజెస్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ. అదే వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఎప్పుడూ డౌన్ అవ్వవు. ఏం లేదు, సేమ్ కేరింగ్ అంతే. సో నా ఉద్దేశం అయితే అదండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కాలేజీ 1981లో 400 మంది విద్యార్థులకు పైగా ఇక్కడ చదువుకున్నారు. అంటే కొన్ని వేల మంది చదివారు. చివరిగా 400 మంది, 300 మంది అలా చివరికి వచ్చేసి ఇప్పుడు కేవలం 3 విద్యార్థులు ఇక్కడ చదువు చెప్పే లెక్చరర్స్ లేరు. 3 స్టాఫ్ ఉన్నారు. అందులో ఒక అటెండరు, ఒక స్వీపరు, ఒక నైట్ వాచ్మెన్ ఉండటం వల్ల వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ పెట్టే పరిస్థితి. పూర్తిగా ఇంకా కాలేజీ మూతపడినట్టు అంటారా? నా ఉద్దేశం ప్రస్తుతం మనం దీని మీద చర్యలు తీసుకోకపోతే ఆల్మోస్ట్ అలానే ఉండే భయం ఏర్పడుతుందండి మాకు కూడా. మీరు చూసుకుంటే ఇది చుట్టుపక్కల అన్ని గ్రామాలకి చాలా సెంటర్. కొంచెం కనుక గవర్నమెంట్ కేర్ తీసుకొని ఇప్పుడున్న విలువలకు తగ్గట్టుగా ఇంగ్లీష్ మీడియం కానీ ఇట్లాంటివి ఏమన్నా కొంచెం దీన్ని అప్గ్రేడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా పిల్లలు జాయిన్ అవుతారు. ఎందుకంటే ఇది చుట్టుపక్కల 15 గ్రామాలు, చింతకొండపాలెం, ఎర్రవారిపాలెం, సుబ్బారెడ్డిపాలెం, అంకిరెడ్డిపాలెం, పోస్పాడు, వీటన్నిటికీ మంచి సెంటరు. ఇంతకుముందు ఇక్కడ ఉన్న స్కూల్స్ కూడా చాలా బాగా డెవలప్ అయినాయండి. ఇప్పుడు స్కూల్స్ కూడా ఆటోమేటిక్గా అదే స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అదే అప్గ్రేడ్ అవ్వట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ అప్గ్రేడ్ అవ్వట్లేదు. మెయిన్ రీజన్ అదే. ప్రైవేట్ స్కూల్స్ ఏమో కాంపిటేటివ్ వరల్డ్స్కి వెళ్తున్నాయి. ఇవేమో ఇంతకుముందు మనం 1980s, 70s ఎలా ఉందో స్టిల్ అదే పొజిషన్లో ఉన్నారు. సో అది రీజన్. ఇది ప్రస్తుతం 1981లో దాతలైనటువంటి భక్తులు సోమ కృష్ణారెడ్డి, వెంకట కృష్ణారెడ్డి దాతృత్వంతో ఏర్పడిన ఈ కళాశాల 1990లో ఎయిడెడ్ కళాశాలగా ఏర్పడిన తర్వాత కొన్ని వేల మంది విద్యార్థులను ఇక్కడ విద్యాబుద్ధులను ఏర్పడడం జరిగింది. కానీ కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్యము, అధికారుల అశ్రద్ధ తెలియదు, కానీ ఈ కాలేజీ అయితే దేనావస్థకు చేరింది. 100 మంది ఉండాల్సిన విద్యార్థులు కేవలం 3 విద్యార్థులు. ఆ 3 విద్యార్థులు కూడా వేరే కళాశాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. ఇక్కడ 40 మంది స్టాఫ్ ఉండాల్సింది కేవలం 3 ఉన్నారు. ఆ 3 కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ కావటం పట్ల, ఈ కాలేజీ దుస్థితికి రావడం పట్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థులు కానీ తీవ్రంగా అయితే వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. ఎలాగైనా ఈ కాలేజీకి పూర్వం రావాలంటే పాలకులు ప్రత్యేక దృష్టి సారిస్తే కానీ భావితరాలకు మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ కాలేజీ ఎంతో దోహదపడదని చెప్పేసి కూడా వాళ్ళు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విడిజిల్ల లక్ష్మితో శ్రీనివాస్, RTV, నూతలపాడు, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్
కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.